పని కోసం నీ ఫ్రెండ్కి కాల్ చేసావు, అక్కడ అర్థమైంది నాకు. తర్వాత నీకు పని కుదిర్చింది అని చెప్పావు, ఏదో ఒక ఇంట్లో నన్ను పని మనిషిగా పెట్టింది అంటున్నావు. పనమ్మాయిగా పెట్టిందా? మాకు అది అర్థం అవట్లే. మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ఉన్నారు అంటుంది. పని చేపించారు, తర్వాత రాను రాను నన్ను బలవంతం చేయడం, ప్రాస్టిట్యూషన్ పంపించడం, అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు, మసాజ్ సెంటర్కి వెళ్ళు. ఫ్రెండ్ కదా మేడం, జాబ్ కోసం వచ్చింది. వస్తే అంటే ఒక జాబ్ ఇప్పియాలి, కానీ ఇలాంటి పనులలో పెడతారా మీరు? ఇలాంటి పనులు అంటే ఏముంటాయి సార్, ఇప్పుడు అవి అన్ని నడిచేటివి కదా సార్. వేరే వాళ్ళు మసాజ్ కోసం గానీ ఎవరైనా గానీ మీ దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళు? వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు, మా పని ఇదే, మేము చేసేది ఇదే. నన్ను చాలా బాధ పెట్టేవారు మేడం అక్కడ. ఎలా అంటే ఒక పశువు లాగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ నరకం భరించలేక నేను బయటికి వస్తానని నాకు అసలు అనుకోలేదు మేడం. ఇంకా ఇక్కడే నా జీవితం అంతా అయిపోతుంది అనుకున్నా. ఒక 2-3 months పట్టింది మేడం నేను బయటికి రావడానికి. అసలు మాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా చేయి చేసుకోకుండా ఊరుకుంటున్నా కానీ అసలు దవడ బగల కొడితే చక్కగా అయితే ఉన్నా. అసలు మేము లేవలే నీ నుంచి, లేకపోతే తోమితే మీద బండబెట్టి. ఇల్లీగల్ యాక్టివిటీ ఒకవేళ బయట తెలిసిందనుకో, ఎవరికి తెలుసా సార్? ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు మా వాళ్ళు. చేసుకోండి సార్, వచ్చినాక తెలుస్తుంది. చేసుకోండి సార్, చేసుకుంటాం ఖచ్చితంగా. వచ్చినాక తెలుస్తుంది. నాకు ఎవరు వచ్చినా అసలు భయం లే, ఎవరినైనా పిలిపించుకోండి, నేను ఇక్కడే కూర్చుంటా సార్. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అక్కడ. నువ్వు ఒక ఆడదానివేనా? అసలు ఒక బ్రాతల్ హౌస్ నడిపిస్తుంది. కనిపించేది ఒక పిల్ల, ఇంకెంతమంది జీవితాలను నాశనం చేసావు? తప్పు లేదు సార్. ఇప్పుడు సరే మీ అమ్మని అక్కడికి తీసుకొచ్చి చేయించి పని తప్పలేదు కదా. సైలెంట్ గా ఏంట్రా సైలెంట్ ఉండేది? ఏంట్రా సైలెంట్ ఉండేది? డబ్బులు తీసుకున్నా బాబు, జాబులు ఇప్పిస్తామని తీసుకొని వచ్చి ఇదా మీరు చేసే పని? అంతేగాని ఇలాంటి బాధలలో మీరు ఉంటూ ఇంకా దాన్ని సహించకండి. బయటకు రండి, ప్రశ్నించండి, ఎదిరించండి. ఈరోజు చాలా బాధతోని ఇద్దరు బాధితులు ఇక్కడికి వచ్చారండి. అసలు వాళ్ళ ఉదంతం ఏంది, వాళ్ళ కథ ఏంటి అన్నీ కూడా పిలుద్దాము, తెలుసుకుందాము. రండమ్మా, కూర్చోండి, చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. నా పేరు సత్య. సత్య, నేను పల్లెటూరులో వచ్చాను. పల్లెటూరు నుంచి వచ్చావు. నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి జాబ్ కోసం వచ్చాను. తను ఏం చేసిందంటే ఒక హౌస్ చూపించి, ఇందులోనే నువ్వు చేసేసుకో, జాబ్ ఉంటుంది, వాళ్ళే నేను చూసుకుంటారు, జాబ్ ఇస్తారని చెప్పి నన్ను ఆ హౌస్ లో ఉంచేది. అంటే ఇంట్లో పనికి ఏమైనా కుదిరిపించిందా? ఇంట్లో పని చేసుకో, ఇంట్లో పని చేస్తున్నావు, అక్కడే ఉండు అని నన్ను ఆ ఇంట్లో పెట్టింది. నేను ఎప్పుడు కాంటాక్ట్ అయినా వస్తున్నా, చూస్తున్నా, ఇక్కడే ఉన్నా అంటుంది, కానీ నాకు ఎప్పుడు తను ఫేస్ టు ఫేస్ మాట్లాడింది లేదు. ఓహో, అంత ఫోన్ లోనే మాట్లాడుకున్నారు మీరు? ఇంట్లో పెట్టినప్పటి నుంచి ఫోన్ లోనే కాంటాక్ట్ అయ్యేది, కానీ ఎప్పుడు నా ఎదురు రాలేదు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఇట్లా జరుగుతుంది ఇంట్లో, నేను ఉండలేను, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నేను ఏదో జాబ్ కోసం నిన్ను కాంటాక్ట్ అయ్యాను, కానీ ఇలాంటివన్నీ చేపియొద్దు, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళాను. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కానీ తను వస్తున్నా, నేను తీసుకొస్తా అని చెప్తుంది, కానీ ఎప్పుడు నాకు దగ్గరికి రాలేదు. ఒక్క నిమిషం సత్య, నువ్వు పని కోసం నీ ఫ్రెండ్కి కాల్ చేసావు, అక్కడ అర్థమైంది నాకు. తర్వాత నీకు పని కుదిర్చింది అని చెప్పావు, ఏదో ఒక ఇంట్లో నన్ను పని మనిషిగా పెట్టింది అంటున్నావు. పనమ్మాయిగా పెట్టిందా? మాకు అది అర్థం అవట్లే. మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ఉన్నారు అంటుంది. నాకు ఇది క్లారిటీ రావట్లేదు పాప. అంటే ఏంటి, ఏం జరిగింది ఆ ఇంట్లో? నేను వెళ్ళిన 2 days పని చేపించేవాళ్ళు నాతో. ఓహో, వెళ్ళిన 2 days పని చేయించారు. ఓకే, పని చేపించారు. తర్వాత రాను రాను నన్ను బలవంతం చేయడం, ప్రాస్టిట్యూషన్ పంపించడం, అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు, మసాజ్ సెంటర్కి వెళ్ళు. అని ఇక్కడ చెప్పేవాళ్ళు. నాకు ఇవన్నీ నచ్చదని నేను తనకు కాల్ చేశాను కూడా, అయినా తను నేను వస్తున్నా, నేను తీసుకొస్తా అంటదే, కానీ ఎప్పుడు నా ఎదురు రాలేదు.
నీతో పాటు ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఉన్నారంటున్నావు. ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అక్కడ. అదే కదా. ఈమెనేనా ఆ ఫ్రెండ్? ఏందమ్మా? అదేం లేదు మేడం. మరి ఆమె చెప్పేదాన్ని అబద్ధాలేనా? అట్లా అంటే ఇక ఫ్రెండ్ కదా మేడం, జాబ్ కోసం వచ్చింది. వస్తే అంటే ఒక జాబ్ ఇప్పియాలి కానీ ఇలాంటి పనులలో పెడతారా మీరు? ఇలాంటి పనులు అంటే ఏముంటాయి సార్, ఇప్పుడు అవి అన్ని నడిచేటివి కదా సార్. అవినీతి పనా నీతి పనా? నీతి పని కాదు సార్. మరి ఎందుకమ్మా, మరి మీరు కూడా ఒక ఆడవాళ్ళే కదా, మరి ఇలాంటి పనులు చేస్తారా? తప్పు పని అంటే తప్పది కాదు సార్. ఇవన్నీ చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఇప్పుడు అన్ని నడిచేటివి కదా. అవునమ్మా కరెక్టే. డబ్బులు వస్తున్నాయంటే ఏ పని పడితే ఆ పని చేస్తామా? ఇక డబ్బుల కోసం చేయక తప్పదు సార్, అన్ని చేసుకోవాలి కదా. డబ్బుల కోసం నీ పని ఇదేనా? అమ్మాయిలు తీసుకురావడమేనా నీ పని? చెప్పు, ఎంతమందిని తీసుకొస్తున్నావు అట్లా నువ్వు ఇక్కడికి? సో ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే, పాపం అందరూ కూడా ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరినీ ఈమె ఏం చేస్తుంది అంటే, మంచిగా డబ్బు ఎర్ర చూపించేసి ఆ కూపంలోకి తీసుకెళ్లి పడేస్తున్నావు. అయితే ఒక ట్రాప్ లో ఇరికిచ్చేస్తుంది, దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు, వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు లైఫ్. అదే చేసుకునే వాళ్ళు నిజంగా వాళ్ళకి డబ్బు అవసరం ఉండి మాట్లాడలేని వాళ్ళు ఎంతమందో. ఈ అమ్మాయి తనకి ఇష్టం లేదు కాబట్టి తను బయటకు వచ్చింది సార్. లేకపోతే ఇంకెంతమంది జీవితాలతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద నువ్వు బతికేస్తావా? నువ్వు ఒక ఆడదానివేనా అసలు? అసలు మీరిద్దరు ఫ్రెండ్సేనా అమ్మా? ఫ్రెండ్సే మేడం, తన నా ఫ్రెండ్. ఫ్రెండ్సా లేకపోతే ఊర్లో జాబ్ కోసం సర్చ్ చేస్తుందని తెలుసా నీకు? నిజం చెప్పు, మీరిద్దరు ఫ్రెండ్సేనా అమ్మా? ఫ్రెండ్సేనా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరిద్దరు? 2 years నుంచి. 2 years నుంచి ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని నమ్మి ఎలా వచ్చావు నువ్వు సిటీకి? మరి అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా, అందులో నాకు పైసలు అవసరం ఉన్నాయి, ఏదో ఒకటి దారి చూపిస్తుంది. 2 years లోనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిందా అమ్మా? ఎలా పరిచయం మీరు ఇద్దరు? అంటే ఊర్లోనే పరిచయం, తన ముందే హైదరాబాద్ వచ్చిండే. వచ్చింది కదా, ఏదో ఒకటి నాకు చూపిస్తుందని. కొత్త వాళ్ళని నమ్మలేము కదా. అయితే నీ దగ్గర ఫోన్ పెట్టలేదు? ఫోన్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు? లేదు. రూమ్ లో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని అడిగి దొంగగా ఇప్పించుకొని కాల్ చేసి రమ్మని చెప్పేదాన్ని. వేరే వాళ్ళు మసాజ్ కోసం గానీ ఎవరైనా గానీ మీ దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళు? వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు. మా పని ఇదే, మేము చేసేది ఇదే. అంటే లోపల వాళ్ళు కాదు, బయట నుంచి మనుషులు వస్తున్నారు. మనుషులు లోపల అమ్మాయిలు ఉంటారు, బయట నుంచి అబ్బాయిలను పంపిస్తారు. ఒక బ్రాతల్ హౌస్. అదే సార్, అవును. ఎంత పెద్ద నేరం ఇది అమ్మా. చూడ్డానికి అసలు ఎవరు దొంగ, ఎవడు మంచి, ఎవడు పాపం చేస్తున్నాడు ఏం అర్థమవుతలేదు సార్. ఆమెను చూస్తే అట్లా కనిపిస్తుంది అసలు. ఏందమ్మా ఇదంతా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసింది. ఏందమ్మా కనిపించేది ఒక్క పిల్ల, ఇంకెంతమంది జీవితాలను నాశనం చేసావు? మాట్లాడు. 2 ముగ్గురే కదా మేడం. 2 ముగ్గురే. 2 ముగ్గురు ఏంటమ్మా? వాళ్ళు మనుషులు, బొమ్మలు కాదు. ఏం మాట్లాడుతున్నావు? 2 ముగ్గురని? వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళని ఇలాంటి ట్రాప్ లో దింపి వాళ్ళతో పాటు నువ్వు కూడా డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఏందమ్మా చూడడానికి ఇట్లా కనిపిస్తున్నావు కానీ అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు. అయినా జాబ్ చేసుకొని ఉండొచ్చు కదా, ఇదేం వేషాలు నాకు అర్థం కాదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు సిటీకి వచ్చి? 3 years మేడం. 3 yearsలో 3 మెంబర్స్ని పట్టుకొచ్చినావా? 2 ముగ్గురే కదా అని అంటున్నావు. ఆ 2 ముగ్గురు మనుషులా కనిపించట్లే నీకు? డబ్బులు కావాలి కదా మేడం వాళ్ళకి కూడా. డబ్బులు కావాలంటే జాబ్ చేసుకో తల్లి, ఏదైనా పని చేసుకో. ఏంది పని? ఇంట్లో మీ పేరెంట్స్కి తెలుసా నువ్వు ఈ పని చేస్తున్న విషయం? తెలియదు మేడం. నీకు సిస్టర్స్ ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. అందుకే ఈ పని చేస్తున్నావు, ఎవరు లేరని. నువ్వు కూడా లోపలనే ఉంటావా బయట ఉంటావా? బయటనే ఉంటా మేడం. ఎందుకో మరి నువ్వు కూడా పో, నువ్వు చేస్తూ చేయించాలి. మరి నువ్వు మాత్రం సేఫ్ ఉంటావు, వీళ్ళందరినీ లోపలికి దోసేసావు. ఎంత పాపం ఇది. నీకు ఒకవేళ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని కూడా అట్లా దోసేస్తుండేనేమో. అంటే ఇక్కడ వాళ్ళని వాడుకుంటే నువ్వు డబ్బులు తింటున్నావా? వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు కావాలి కదా, వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నాం. ఇది ఇట్లనే సంపాదించుకొని తినాలా అమ్మా? ఇదేనా ఆడదాని శరీరం? దీనికి ఒక్కదానికే పనికొస్తుందని అనుకుంటున్నావా? చేతులు లేని వాళ్ళు కూడా ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వస్తున్నాయి చూడమ్మా. చేతులు లేకపోయినా కూడా కష్టపడి ఎవరైనా నెత్తి మీద పెడితే అయినా కూడా మోసిన విషయాలు ఉన్నాయి. పని చేసుకొని బతుకుతున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీకు ఈ ట్రాక్ లో దింపిన వాళ్ళు ఎవరు? అసలు ఇలా చేయాలి, ఇలా ఆడోళ్ళను ఇలా తీసుకొచ్చి ఇలా చేయాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎవరు నీకు నేర్పించారు ఇదంతా? ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. ఒక ఆడ మనిషి ఇన్ని పనులు చేయలేరు మేడం. ఎవరైనా వెనకాల నుంచి నడిపిస్తేనే చేయగలుగుతారు. అవును. చెప్పమ్మా, నీ వెనకాల ఎవరున్నారు? ఇంకా ఎవరు నుండి నడిపిస్తున్నారు ఇదంతా? ఎవరు లేరు సార్. మీరు ఒకళ్ళే. ఇవన్నీ కాంటాక్ట్స్, ఇవన్నీ పరిచయాలు, ఇలా పంపించడాలు కస్టమర్లను, ఇదంతా మీరే. ఎవరు లేరా? ఎవరు లేకుంటే బయట ఎట్లా నడిపిస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఆ లోపల వాళ్ళు బయటికి రాకూడదు, బయట వాళ్ళు మనుషులు మగవాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే ఆ లోపల డ్రామాలను ఆడాలంటే మామూలు కథలు అనుకుంటున్నావా?
ఎవరు లేరు అని చెప్తున్నావు. నువ్వు ఒకదానివే బయట ఉండి నడిపిస్తున్నావా ఇదంతా? అవును మేడం. లేదా వాళ్ళని బయట పెట్టద్దు అనుకుంటున్నావా? మాట్లాడమ్మా. అసలు ఈ రూట్లో ఉండే వాళ్ళ గట్స్ ఎట్లుంటాయేమో సార్. ఎస్ అవును చేశా, అవును డబ్బులు అవసరం, వాళ్ళకి ఇస్తలేవా డబ్బులు, ఏంది సమాధానాలు? ఆ రూట్ అట్లుంటుందేమో సార్. చూడమ్మా అసలు ఏమన్నా అర్థమవుతుందా? అమ్మాయి వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఫుల్ ఎమోషనల్ అవుతుంది. అంతమందిని బాధపడి ఏం సుఖపడదామనమ్మా నువ్వు? నన్ను చాలా బాధ పెట్టేవారు మేడం అక్కడ. ఎలా అంటే ఒక పశువు లాగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ నరకం భరించలేక నేను బయటికి వస్తానని నాకు అసలు అనుకోలేదు మేడం. ఇంకా ఇక్కడే నా జీవితం అంతా అయిపోతుంది అనుకున్నా. ఒక 2-3 months పట్టింది మేడం నేను బయటికి రావడానికి. అసలు ఇప్పుడు కూడా ఎలా అమ్మా నువ్వు ఇలా ఎస్కేప్ అయ్యి వచ్చావా ఎలా? అవును మేడం, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారా, ఇంకా వాళ్ళకి కంట పడకుండా నేను గేట్ దూకి పారిపోయి వచ్చేసాను. ఏందమ్మా ఇదంతా? తప్పదు మేడం, మరి చెయ్యాలి. తప్పు లేదు కదా చేయడం ఇందులో. ఏంటమ్మా తప్పు లేదు? ఆమె ఏడుస్తూ అంత బాధలు పడుతుంటే నీకు ఆ తిండి ఎలా తిన బుద్ధి అవుతుంది? గడ్డి తింటున్నావా తిండి తింటున్నావా నువ్వు? మొత్తం మీ బండారం మొత్తం బయట పెట్టాలండి. ఇలాంటి వాళ్ళు బయట సమాజానికి చాలా హానికరం. చాలా అండి, అసలు తెలియకుండా తిరుగుతుంది మనుషుల మధ్యలో. ఆమె కూడా పైసలు వస్తున్నాయి కదా మేడం, నేను కూడా బతకాలి కదా. నాకంటూ చదువు లేదు, అందుకే ఈ డబ్బులతో నేను కూడా బతకాలని చూస్తున్నా. వాళ్ళకి కొన్ని ఇస్తున్నాం, మేము కొన్ని తీసుకుంటున్నాం. తప్పదు మేడం, ఇలా చేయాలి. నేను కూడా బతకాలి కదా. బతకాలంటే 1,00,000 మార్గాలు ఉంటాయమ్మా. ఇది ఒకటే మార్గం ఉందా? దీంట్లోనే వచ్చే డబ్బులా? వేరే కష్టపడితే డబ్బులు రావా? జీవించలేవా వేరే డబ్బులతోటి? ఈ డబ్బులతోటే నువ్వు జీవించగలుగుతావు? చదువు లేదు కదా. చదువు లేకున్నా కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి బయట. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. కొంచెం అన్న బుర్ర ఉందా నీకు అసలు? ఏ గిన్నెలు కడుక్కున్నా, ఇల్లు కిన్నా, కనీసం పెద్దవాళ్ళని చూసుకున్నా జాబ్లు ఉన్నాయి. ఎంత లేనా 15,000 పైన ఇస్తారు నీకు జీతము. వాళ్ళకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఎవరు పని వాళ్ళే దొరుకుతలేరు, పని వాళ్ళే దొరకట్లేదు. ఇంకా నిజంగా అంత చేపియాలంటే ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కేర్ టేకర్స్ కావాలని చెప్పి రోజు పదే పనిగా ఎవ్వరు ఎక్కడో ఒక చోట మాట్లాడుతుంటే మేడం మీ దగ్గర ఉన్నారా పంపించండి అని అడుగుతుంటారమ్మా. ఎన్ని పనులు లేవమ్మా. ముసలి వాళ్ళ ఇప్పుడు పెద్ద ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయి, అక్కడంతా కూడా పంపించి చేస్తారు. కేర్ టేకర్స్ కావాలని వాంటెడ్ ఉంది అక్కడ. మీరు అలాంటి పనులు చేసుకోవచ్చు కదా. ఇళ్లలో పనికి కూడా డిమాండ్ మస్తే ఉంది, పనులకు కూడా. అవన్నీ వద్దు, సుఖంగా కావాలి, ఈజీగా కావాలి, చాలా కావాలి. అంతేనా సార్? ఫుల్ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఒకటి ఏమంటారు, లీడర్షిప్గా తీసుకుంటున్నావు. ఈ చెత్త పనికి వాడేదేదో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఎక్కడైనా అవసరం ఉన్న చోట వీళ్ళని పెట్టుంటే, ఇంట్లో పనులకో పెద్దవాళ్ళని చూసుకోవడానికో పెట్టుంటే అయ్యే డబ్బులు రాకపోయేదా నీకు? ఏంది చెత్త పని చేసుకుంటా? ఈ చెత్త పని చేసుకుంటే తిండేలా తింటున్నావు, ఎలా నిద్రపోతున్నావు నువ్వు? ఇలా ఒక మాట ఇలా 10 మందికి తెలిసిందనుకో నీ పరువు ఎక్కడ ఉంటుంది? నీకు మంచి అనేది ఉంటుందా? అసలు మంచి అనేది జరుగుతుందా? పోనీ నువ్వు ఇదే మంచి పనిని చేసుకుంటా 10 మందికి ఉపయోగపడేటట్టు వీళ్ళనే తీసుకొచ్చి జాబ్లు ఇప్పించుంటే నిన్ను అందరు మెచ్చుకునే వాళ్ళు కదా. నాకు ఇదే పని తెలుసు మేడం. ఇదే పని తెలుసు? ఏం బుర్ర పని చేస్తుందా లేదా? అసలు ఇదంతా కారణం నువ్వు కాదు, నీకు ఎవరో నేర్పిస్తున్నారు వెనక నుంచి. నాకు డబ్బులు అవసరం ఉండే మేడం. అదే నీ డబ్బులు నీకు అవసరం ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మేము కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం, ఇదే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళామనుకో బొక్కలేస్తూ అమ్ముతారు. అప్పుడు వస్తాయి నిజాలు. నీ వెనుక ఎవరున్నది, నీ టీంలో ఎవరున్నది అన్నీ బయటకు వస్తాయి. గిత్తతున్నావు నువ్వు, అదంతా నడుపుతున్నావు. ఏంది నాకు తెలియదు అనగానే నేనే చేస్తున్నాను కానీ అయిపోయిందా? డబ్బుల కోసం చేయక తప్పదు కదా మేడం. ఊక మళ్ళీ డబ్బులు అంటావు. అయ్యే మింగుతున్నావా ఏంది నీళ్ళు తాగుకుంటా? కరెక్ట్. ఇదేనా అమ్మా నీ సమాధానము? అసలు మాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా చేయి చేసుకోకుండా ఊరుకుంటున్నా కానీ అసలు దవడ బగల కొడితే చక్కగా అవుతావమ్మా. ఏంది ఇది? నీకు అన్న తల్లిదండ్రులు లేరా? ఉన్నారా లేరా? వాళ్ళకి కానీ తెలిస్తే పిల్లల్ని నిన్ను ఇట్లా ఉరేసి చంపేస్తారు. ఇట్లాంటి బిడ్డ మాకు అవసరమా అంటారు. నా ఇష్టం మేడం అది. నీ ఇష్టం ఏందమ్మా చెప్తే? అసలు మేము లేవలే మీ నుంచి, లేకపోతే తోముతో బిడ బండబెట్టి. నువ్వు నీ నాటకాలు అంటే ఈ పనే తెలుసు నాకు, డబ్బులే కావాలి.
ఇందులో చేయడం తప్పులేదు కదా మేడం. తప్పు లేదు అని మళ్ళా అంటున్నావు. తప్పులేదు, మరి నాకు డబ్బులు అవసరం ఉంది అందుకే చేసుకుంటున్నా. నాకు ఇదే తెలుసు, డబ్బులు కావాలి. ఇల్లీగల్ యాక్టివిటీ ఒకవేళ బయట తెలిసిందనుకో, ఎవరికి తెలుస్తుంది సార్? ఎవరికి తెలియదు. ఎవరు తెలియదని అనుకోకమ్మా. పిల్లి ఎన్ని రోజులు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఏదో ఒక రోజు తెలుస్తుందా తెలియదా? నాకు ఎవరు చూస్తలేరు అనుకుంటుంది, కానీ కంపల్సరీ చూస్తున్నారు జనాలు, బయట గ్రహిస్తారు. బయట పడ్డ రోజు బండారం వేరే ఉంటుంది తెలుసా మీకు? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు దీన్ని. ఎంత పెద్ద యాక్ట్ తెలుసా? డబ్బులు కావాలి కాబట్టి ఇది చేయక తప్పదు మేడం. నాకు ఇదే తెలుసు కాబట్టి నేను ఇదే చేస్తున్నా. నేను చేసిలో తప్పుడు ఏం లేదు. అయినా నువ్వు కూడా ఈడికి వచ్చి చెప్పే బదులు నీకు కూడా ఆనే ఉంటే అయిపోతుండే కదా, నీకు కూడా ఒక లైఫ్ మంచిగా ఉంటుండే కదా. ఏది ఇది లైఫ్, మంచి లైఫ్. తనకు కూడా డబ్బులు వస్తాయి కదా మంచిగా, ఈడికి వచ్చే బదులు అది ఆనే ఉంటే అయిపోతుండే, తనకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుండే. అంటే ఇప్పుడు నువ్వు డబ్బుల కోసం చెత్త పని చెయ్యి, నీ జీవితం నాశనం చేసుకొని చెప్తున్నావా? ఎందుకు వచ్చినావు నువ్వు బయటకి? మంచి లైఫ్ ఉంటది కదా, కార్లలో తిరగొచ్చు, అక్కడెక్కడ తినొచ్చు, మంచి మంచి హోటల్లో తినొచ్చు. చూడండి మేడం, మీ ముందే ఎలా మాట్లాడుతుందంటే ఇంకా నాకు అక్కడ ఎంత నరకం కనిపించేది. చెంప వలగొట్టాలి ఇలాంటి వాళ్ళు. ఏం మనిషివమ్మా నువ్వు? లగ్జరీ లైఫ్ ఉంటుందని చెప్పి వీళ్ళందరినీ అంత ట్రాప్లో దింపుతున్నావు. ఆ తింపడం కాదు, నిన్ను ఇంత క్వశ్చన్ చేస్తుంటే మేము మా ముందే ఆ పిల్లని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. అంటే నీ పని బయట కూడా ఇదేనా? ఇంకా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, నమ్మించడము, ఇదే పనా నీ పని? ఇంకా అవును మేడం. మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులని, లగ్జరీస్ అని, కార్లని, హోటళ్ళని తీసుకొస్తున్నావు. నీ పని ఇది. ఆ అమ్మాయి కాదు, అందరం కలిసి మేము అందరం కలిసి తోమాల నేను పట్టుకొని చంపలు వాళ్ళకి కొట్టాలి. అసలు ఏంటి వాళ్ళేరి? ఇంకా ఇద్దరు ముగ్గురు ఏరి? ఏం చేసినావు వాళ్ళని? అక్కడే ఉన్నారు మేడం. ఎక్కడున్నారు? అక్కడే రూమ్ లోనే ఉన్నారు. ఆ బిల్డింగ్ లోనే ఉన్నారు. ఈమె బయటకు వచ్చిందని తెలిసింది. ఇప్పుడు ఈమె మొత్తం అడ్రస్ చూపిస్తే కంపల్సరీ మొత్తం బండారం బయట పడుతుంది, అది గ్యారంటీ. అయిపోయిందమ్మా, నీ కథ అయిపోయింది. ఇక నువ్వు ఇక బయట తిరిగే ప్రసక్తే లేదు నీకు. ఈ మాటలు పోలీసు వాళ్ళ ముందు చెప్పేసి అంతే, సేమ్ మాటలు. నీ గత ఏమవుతుందో ఇంకా దేవుడేరు. ఉంటాయి లగ్జరీ, ఫుల్ లగ్జరీ ఉంటుంది లోపల. మంచి రాజమర్యాదలు చేస్తారు, నీకు ఏం కావాలంటే అది పెడతారు. అసలు నీ వెనకాల ఎవరున్నారమ్మా? నాకు అర్థమైతే లేదు. నువ్వు ఒకదాని ఇది చేయలేవు, అది గ్యారంటీ. కరెక్ట్. ఎవరైనా వెనక నుంచి నడిపిస్తారు. ఇది ఈమెనే కాదు, ఇలాంటి ఆడోళ్ళని ఒక నలుగురిని పెట్టుకొని వెనక నుంచి నడిపిస్తారు. కానీ ఈమె వెనకాల ఎవరున్నారు, నీ వెనకాల ఎవరున్నారు క్లారిటీగా చెప్పు, మొత్తం ఓపెన్గా చెప్పు. మేము ఏదైనా సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. లేదంటే ఈమె బయటకు వచ్చినట్టు ఈమెతో పాటు మేము అందరం పోయి ఎవరెవరు అక్కడ ఉన్నారో అందరిని బయటకు తీసుకొచ్చి ఏం చేయాలో చట్టపరంగా చేస్తాం. అంతే. నా వెనకాల ఎవరు లేరు సార్, ఒక్కదానే ఉన్నా, ఎవరు లేరు. నేనే చేస్తున్నా మొత్తం. మీరే చేస్తున్నారా? డబ్బులు కావాలి కదా చెప్ప చేస్తున్నా. ఇలా కాదమ్మా, నువ్వు ఇలాగైతే చెప్పవు. నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లేసి చేతి గోర్లు, జుట్టు బట్టి, కాళ్ళ గోర్లు, వేళ్ళు, పళ్ళు పీకుతుంటే అప్పుడు చెప్తావు. అప్పుడు వస్తుంది నోట్లకించి మాట. ఎవరు లేడు మేడం. లేరు కదా, సరే లేరనే చెప్తున్నావు. ఇందాక నుంచి అదే ముచ్చట చెప్తున్నావు. నువ్వు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నిన్ను బట్టకెళ్ళి పీకిస్తాముండు గోర్లు, అప్పుడు కూడా నీ ఒక్కదానే అని చెప్తావా? ఎవరు లేరు మేడం, ఒక్కదానే ఉన్నా, ఒక్కదానే చేస్తున్నా మొత్తం. ఎవరు లేరు. బాబాయ్ ఎంత హార్డ్ ఉంది ఈ పిల్ల అసలు. చాలా అసలు మాకే ఎంత ఇట్లా అసలు ఒక తల్లిగా, ఒక ఆడదానిగా, సమాజంలో ఒక మనమే ఇంత మోటివేట్ చేసే ఈ సీట్లో కూర్చున్న నాకే ఇంత కళ్ళు తిరుగుతున్నాయంటే ఇంక ఈ పిల్లలు ఎంత వాళ్ళకి అసలు, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ అసలు వాళ్ళు ఇంత బరి తెగించి చెప్తున్నావమ్మా సమాధానాలు నువ్వు. నీకు జరిగింది చాలా అన్యాయం అమ్మా. ఈ అన్యాయంకి అయితే నువ్వు చాలా చేయొచ్చు. ఆమెకు జైలుకి పంపించే రైట్ నీ దగ్గర ఉంది. ఆమె మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఖచ్చితంగా ఆమె జైలుకి పోతుంది, అదైతే గ్యారంటీ. నువ్వు ఒకవేళ బయటకు వచ్చినావు కదా, నీతో పాటు ఒక నలుగురిని సేవ్ చేయాలంటే మీరు మాతో పాటు స్టేషన్కి రండి, మేము మీకు న్యాయం ఇప్పిస్తాం, మాతో ఏమైతే చేయిస్తాం, ఓకేనా? కానీ మీకైతే ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం మేము. మీరు ఇప్పటికైనా ఎవరున్నారు మీ వెనకాల క్లియర్గా క్లారిటీగా చెప్పండి. ఇవన్నిటి నుంచి మీరు క్షమాపణలు తీసుకోండి. మీ వెనకాల ఎవరున్నారు మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పండి, క్లారిటీగా ఉంటుంది. చెప్పలేకుంటే అందరికి బయటకు ఎలా తీయాలో మేము తీస్తాం. ఇక్కడ ఇంతసేపు ఆలోచించాము అంటే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ఒక ఆడపిల్లవని. అదే అక్కడ ఇంకే మనిషి ఇంకెవడైనా ఉండుంటే మాత్రం ఈ పాటికి ఇంత డిస్కషనే లేకుండే. చల్ ఏమైతే అదైతే ఉండదనేసి కంప్లైంట్ ఇప్పించేసి లోపలికి వేపించేస్తుండే. ఇక్కడ ఉన్నది ఎవరు? నువ్వు కూడా ఒక ఆడపిల్లవి. ఇక్కడ ఏమైందో తెలియదు కాబట్టి తెలుసుకోవాలని ఇంత ఓపిక పట్టాం, కానీ అమ్మాయి అసలు ఇంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండే. సింపుల్ గా పోలీసులకు పిలవండి మేడం, అంతే.
ఇలా కాదు, నువ్వు ఇలాగైతే చెప్పవు. ఆల్రెడీ నీ మీద మార్నింగే కంప్లైంట్ అయిపోయింది. ఆమెను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీలు మొదలు పెట్టడం అయ్యింది. మా టీం మెంబర్స్ అందరం కలిసి మొత్తం ఆరాలు తీయడం జరిగింది. ఇప్పుడు అసలు ఒకరు వస్తున్నారు ఇక్కడికి, ఆ ఒక్కరిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు గుర్తుపట్టు నీ టీంలో ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారు, ఆ వచ్చే వ్యక్తి ఎవరు అని. బాబు రా బాబు. ఎవరు లేరు మేడం, వద్దు మేడం, కేసు ఎవరు లేరు మేడం. రాగమ్మా కూర్చో, ఏం చెప్పవుగా, కూర్చో. రా బాబు. చెప్పు బాబు, వాళ్ళిద్దరు ఎవరో తెలుసా నీకు? ఎవరు మేడం తెలియదు నాకు, ఎవరు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. వాళ్ళిద్దరు ఎవరో తెలియదు నీకు? తెలియదు మేడం. ఏమ్మా తెలీదా నీకెవరో? తెలియదు అసలు. నేను ఎవరో నీకు తెలీదా? అసలు ఏంది అసలు, నువ్వెవరు నాకు అసలు? చూసావా ఏంది ఇదంతా? నీకోసమే కదా మొత్తం ఇది అంతా చేసేది. నేను ఎవరో నీకు తెలీదా? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు నువ్వు? పెళ్లి చేసుకుంటా అన్నావు, నీకు నచ్చినట్టు నేను అందరినీ రప్పిస్తున్నా. ఇప్పుడు నేను ఎవరో నీకు తెలీదా? మనిషి వచ్చాక ఈ నిజాలు సంగతి తెలీదు. తెలియదు సార్. ఏందమ్మా మీ లవరేనా? మరి అవరే సార్, 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. నిజమైన ప్రేమనేనా? చూడు నిజంగా మాట్లాడుతాడు, నిజం మాట్లాడుతాడు. అదే సార్, వీటికి వచ్చినాక తెలిసింది ఇప్పుడు నాకు. ఏంది బాబు ఏదో చేస్తున్నావాట ఆడపిల్లలతోటి? సార్ తెలియదు సార్, నాకు నిజంగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్. వాళ్ళు ఎవరో నిజంగా తెలియదు. తెలియదు సార్. నిజాలు రప్పియాలా బయటికి? రప్పియండి సార్, ఆ అమ్మాయితోనే అడగండి సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. తెలీదు సార్. తెలీదా నేనెవరో తెలీదా? నీకోసమే కదా ఇదంతా చేస్తుంది. ఏం చేస్తున్నావు అసలు? నీకు నచ్చినట్టు కదా నేను చేస్తుంది. మసాజ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు నీకోసమే కదా ఇదంతా చేస్తుంది. నేను ఎవరో తెలీదా? ఏంది మాఫియా నడుస్తుందా ఏమన్నా? మరి నీకోసమే కదా అంతా. నన్ను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నేను ఏది చిన్న జాబ్ చేసుకుంటున్నా, అసలు ఎందుకు ఇలా? ఏం జాబ్ చేస్తున్నావు? మా తల్లిదండ్రులు హైదరాబాద్ పంపించారు చిన్న జాబ్ చేసుకోరని. నేను ఏదో బుద్ధిమంతుడిగా చేసుకుంటున్నాను. ఏం జాబ్ చేస్తున్నావయ్యా? నేను చిన్న టెక్ సపోర్ట్ గా చేసుకుంటాను మేడం. ఏం చేస్తున్నావు? సిటీలో చిన్న జాబ్ చేసుకుంటున్నా. ఏం జాబ్ చేస్తున్నావు? సిస్టమ్ వర్క్ మేడం. సిస్టమ్ వర్క్. అయితే ఇప్పుడు ఇదంతా జరిగేది మాఫియానా అని అన్నావు, నీకు తెలియదా మాఫియా అని? ఎలా వచ్చింది నీ నోట్ల నుంచి? అసలు మేమేం అనందే, అసలు ఇంకా ఏమీ మొదలు పెట్టందే ఇది మాఫియా అని నీ నోట్లో నుంచి ఎట్లొచ్చింది? మాఫియా నడిపిస్తున్నావా అని అన్నావు, ఆవిడెవరో నీకు తెలీదు, ఎట్లా నడిపిస్తుంది మాఫియా? ఏమా అంటే ఇంతసేపు అయితేనే నోట్లో నుంచి మాట రాలేదు, ఆ అబ్బాయిని చూడంగానే ఎక్కడ లవర్ ఇరుక్కుంటాడా అని అన్ని బయటకు వస్తున్నాయా? లేదు మేడం, తన కోసం ఇది అంతా చేస్తున్నా మేడం. మేము మ్యారేజ్ చేసుకుంటానని, పెళ్లి చేసుకుంటా అని పెట్టి చేసిండు. ఆడపిల్లలు అంటే ఏమనిపిస్తుంది నీకు? సార్ ఇదంతా నాకు తెలియదు. నిజం చెప్తావా? పోలీసు వాళ్ళకి చెప్పమంటావా? పిలిపిమంటావా? ఇప్పుడు పిలిపేయండి సార్. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏం పిలిపిస్తేనే మంచిది, ఇలాంటి వాళ్ళకి జైలు గాలి తగులుతున్నా మంచిది. వీళ్ళు సాధారణంగా అసలు అమ్మో వీళ్ళు చాలా హార్డ్ ఉన్నారు. ఈమె స్టార్టింగ్ నుంచి అడుగుతుంటే ఏందమ్మా ఏంది పరిస్థితి అని అడిగితే ఈమెమన్నది నేనే చేశాను మొత్తము, నాకెవరు లేరు అంటివి. ఇతన్ని చూడంగానే మళ్ళీ ఇప్పుడు ఏమన్నావమ్మా నువ్వు? తన కోసం కదా మేడం అంతా చేసిన. ఇప్పుడు ఎవరో నేను తెలీదు, ఆమె ఎవరో తెలీదు అని అంటారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు మేడం. నిన్ను ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పిండా? అతని కోసం ఇది అంతా చేసి. నీలా ఎంతమంది అమ్మాయితో చెప్పిండు? ఆయన ముఖం చూస్తే తెలుస్తుంది, బాగా కన్నింగ్ ఫెలో. నీ ఒకదాంతో పెళ్లి చేసుకుంటా అన్న దానికి గ్యారెంటీ ఏందమ్మా? సార్ ఇదంతా అబద్ధం చెప్తుంది. ఆమె వెనక ఎవరున్నారో నాకు తెలియదు. అసలు ఎందుకు చెప్తుందో ఆమె నాకు అర్థం కావట్లేదు. అసలు నిజాలేంది అబద్ధాలేంది ఇదంతా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది కొద్ది నిమిషాల్లో. ఫోన్ చేస్తున్నాము, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు మా వాళ్ళు. చేసుకోండి సార్, తెలుస్తుంది. చేసుకోండి సార్, చేసుకుంటాం ఖచ్చితంగా, వచ్చినాక తెలుస్తుంది. నాకు ఎవరు వచ్చినా అసలు భయం లే, ఎవరినైనా పిలిపించుకోండి, నేను ఇక్కడే కూర్చుంటా సార్. అంటే నీ సెట్టింగ్ నీకున్నది, అంటే నువ్వు సెట్టింగ్ చేసుకొని వచ్చిండు. ఇప్పుడు అన్నావు ఇదంతా నాకు తెలియదు అన్నావు కదా, నీకు తెలిసింది చెప్పు. అవును మేడం, నేను హైదరాబాద్ వచ్చా, నేను ఏదో బతకాలని వచ్చా, చిన్న జాబ్ చేసుకుంటున్నా, నా తిండి నేను తింటున్నా, నా బట్ట నేను వేసుకుంటున్నా, వెళ్తున్నా. వీళ్ళంతా అసలు ఎవరు? వీళ్ళంతా నాకు వాళ్ళంతా ఎవరో మనకు తెలీదు. నీకు అసలు తెలీదు కదా ఇప్పటివరకు జూల్లా. నీ ఫోన్ ఓపెన్ చేయి. ఎందుకు మేడం? ఎందుకు ఓపెన్ చేయాలా? చెయ్యి, ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడి. ఇప్పుడు నాతో పని కానీ నా ఫోన్ తో ఎందుకు పని మేడం? ఓహో నువ్వేందో నీ ఫోన్ చెప్తుంది. బాబుకి లాజిక్. ఈ రోజు పాతకాలంలో రావణుడి ప్రాణం ఎక్కడుందంటే 10 తలకాయలలో ఉండేదట. ఈ రోజుల్లో ప్రాణం ఎక్కడుందంటే ఫోన్ లోనే ఉంటది. అతని బండారం అంతా బయటపడాలంటే ఫోనే కరెక్ట్ సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్ బయటికి దేనికి మేడం? ఇప్పటికే నేను రెస్పెక్ట్ నువ్వు మాకు రెస్పెక్ట్ ఇస్తావు, నువ్వు చాలా మంచోడివి, వాళ్ళు ఎవరో నీకు తెలీదు, ఇదంతా తెలీదు. అసలు దీని వెనకేముందో నీకు తెలీదు. నీ ఫోన్ ఇయ్యి, ఆ అమ్మాయి నంబర్ ఉందో లేదో చూద్దాము, తన గురించి ఏమైనా డీటెయిల్స్ ఉందో లేదో చూద్దాము, ఈ మాఫియాకి కథ అంతా ఎలా నడుస్తుందో చూద్దాం.
ఇవ్వు, నేను తెలియదన్నావు కదా, మరి నీ ఫోన్ ఇవ్వు. ఇప్పుడు ఫోన్ లో నువ్వు తెలుస్తుంది కదా మేడం ఎందుకు వాళ్ళకి. ఇవ్వాలి? నువ్వెవరు నాకు అసలు చెప్పడానికి? నేనెవరో తెలియదు కదా, మరి ఫోన్ ఇవ్వు. మరి ఫోన్ ఇవ్వక ఎందుకు భయపడుతుంది? అసలు నేను ఎందుకు ఇవ్వాలి? అసలు నువ్వెవరు? నువ్వేమంటే నేను ఇవ్వాలా? అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి? సరే ఆవిడ కాదు, మేము అడుగుతున్నాం నీ ఫోన్ ఎందుకు ఇవ్వాలి మేడం? నువ్వేందో అసలు తెలుసుకున్నావు ఇవ్వాలంటే నువ్వు అసలు చెప్పేది నిజమా అబద్ధమా మాకు కూడా తెలవాలి కదా. ఎందుకు ఇవ్వాలి అంటే మేము నకలు చేస్తున్నావా? చేసేది మొత్తం లంగ పనులు, మొత్తం తప్పు పనులు చేస్తున్నావు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ వచ్చి కూర్చొని రుబాబుగా మాట్లాడుతున్నావు. భూమి మీద అంతమంది ఉంటే నిన్నే ఎందుకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు నానా? మళ్ళీ ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూడు. ఆ పిల్లలు ఏంది ఇప్పుడు ఇంకా ఇంకా 2-3 ఈయన వలలో ఉన్నారు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూడండి సార్, అసలు ఎవరైనా నమ్మేస్తారు సార్. ఏం నాటకాలు ఆడుతున్నావు అక్కడ కూర్చొని చక్కగా? నాకు తెలీదు, వీళ్ళంతవరో నాకు తెలీదు అంటే నీ గురించి ఎంక్వైరీ చేయండి. పిచ్చోళ్ళ మేడం కూర్చోబెట్టింది. మాకేం పని పాట లేకనా? ఏం ఎంక్వైరీ చేశారు మేడం? ఆ ఫోన్ తీస్తే అన్ని బయటకు వస్తాయి నాన్న. ఎందుకు తీయాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తా. ఇప్పుడు ఏంటి? తీసాను. లాక్ తీసి ఇక్కడి నేను తీయను మేడం. ఇప్పుడు దీంట్లో నా పర్సనల్స్ ఉంటాయి మేడం. ఏముంటాయమ్మా పర్సనల్స్? ఒక జాబ్ చేసుకునే వ్యక్తికి, కంప్యూటర్ జాబ్ చేసుకునే వ్యక్తికి ఏం పర్సనల్ ఉంటుంది? ఒక లవర్ ఉంటుందేమో. సరే, అది కాకుండా ఇంకేం దాచిపెట్టుకుంటా? లవర్ ఉందా నీకు? ఉంది సార్. ఏం పేరు? మీకు ఎందుకు మేడం ఇవన్నీ? నా పర్సనల్స్ అవసరం లేదు. నీ లవర్ది తప్పించి మిగిలిన అన్ని చూద్దాము. నువ్వు ఫోన్ ఓపెన్ చేయి, చెప్పు. ఇప్పుడు నువ్వు ఫోన్ ఇస్తావా? నీ అంతటా నువ్వు నిజాలు చెప్తావా? ఇవ్వ, ఫోన్ ఇవ్వు. నిజమే చెప్తాను మేడం. సార్ నిజమే చెప్తాను. నిజం చెప్పాలి. మరి నిజం చెప్పకుండా అబద్ధం చెప్తే నువ్వు ఉండవు ఇక్కడ. అవును సార్, ఆమె మా లవరే. మీకు ఇప్పటి వరకు అయితే అబద్ధం చెప్పా. నన్ను పట్టుకుంటారని అబద్ధం చెప్పా. లవరే? లవరే సార్, మా లవరే. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. సో ఇదంతా నేనే నాకు డబ్బు కావాలి కాబట్టి మా లవర్తో ఎవరన్నా అంటే అమ్మాయిలు మీ ఫ్రెండ్స్ పిలిపించు, ఇక్కడ వ్యభిచారం చేపిద్దాం అని నేనే పిలిపించా ఊరు నుండి. ఇలా 3 పిలిపించాము. ఇంకొక అమ్మాయి కూడా వస్తాననింది. అక్కడితో ఆపేసాము. ఇప్పుడు ఇదంతా అమ్మాయి ఎందుకు చేసిందో, ఆ అమ్మాయి డబ్బు కోసమే పిలిపించాము సార్. అమ్మాయి నీకు డబ్బు కావాలంటేనే కదా పిలిపించింది ఇక్కడ వరకు. నేను డబ్బు కావాలని రాలేదు, జాబ్ కావాలని మీ దగ్గరికి వచ్చాను, కానీ ఇలాంటి పనులు చేపిస్తానని నేను మీ దగ్గరికి రాలేదు. జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇది కూడా డబ్బే కదా. అంటే మీరు చెప్పింది చేయడానికి కాదు కదా, నాకు ఇష్టం ఉండాలి కదా. ఇష్టం అంటే ఇంకా ఈ హైదరాబాద్లో ఇదే నడుస్తుంది. నీకు ఎక్కువ డబ్బు కావాలంటే హైదరాబాద్లో చాలా నడుస్తున్నాయి, కానీ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హైదరాబాద్లో నడుస్తున్నాయి, నడిపిస్తావా? ఉత్తర నువ్వే నడిపిస్తున్నావు. అయితే ఎన్ని మాఫియాలు ఉన్నాయి మరి నీకు? ఇక ఇది ఒకటే ఉందా? ఒక్కొక్క గల్లీకి లేకపోతే ఒక్కొక్క డిస్టిక్కి ఇంకా అంతా పెట్టుండవా? ఏంది పద్ధతి ఇదంతా? ఎందుకు పిలిపించావు అమ్మాయిని? ఆ అమ్మాయికి అవసరమైతే డబ్బు ఇచ్చాము, ఎంత కావాలి ఎక్కడ కావాలంటే అక్కడ పని చూపించాము. ఎందుకు ఇంత దూరం వచ్చారు చెప్పండి. నేను కాదు రాకేష్, ఆమెనే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడు, ఇక్కడంతా సార్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడాలి చెప్పు. అంటే ఇదంతా మాకు తెలియకుంటే గుట్టు రట్టున మీరు నడిపించుకున్నటోళ్ళు. అలా ఇలాంటి ఇంకా చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసేవానివి. నువ్వు ఇప్పుడే ఎదుగుతున్నావు. ఇలాంటి ఎదుగుదల అప్పుడే తొక్కేయాలి. సార్ ఇక్కడ మీరు సార్ వాళ్ళని కూడా చూసి మాట్లాడుతున్నా. ఇక్కడ డబ్బు ఎంతో ముఖ్యం సార్. డబ్బు కోసమే చేస్తున్నాం సార్ నేను ఈ అమ్మాయి. డబ్బు ముఖ్యంగా? డబ్బే ముఖ్యమా? డబ్బు నీతిగా నిజాయితీగా సంపాదించుకో. ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి సంపాదిస్తే మంచిగా ఉంటుందా? దీంట్లో 1000 వస్తాయి సార్. సో మేము దానికి చేస్తున్నాం సార్. 1000 వస్తుంది, టైం వస్తే జైలుకు కూడా పోతావు, జీవితం కూడా నాశనం అయిపోతుంది. కానీ ఎవరికి తెలియదు కదా సార్ ఇది. తెలిస్తే ఇప్పుడు మాకు తెలిసింది. ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తాం మేము. నీ లైఫ్ స్పాయిల్ చేస్తాం ఖచ్చితంగా. నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మేము చేయము. నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు. నీ లైఫ్ స్పాయిల్ చేయాలని మాకేం లేదు. నువ్వు చెప్పినావు, మేము మా మనసులో పెట్టుకోలేము. ఇది ఇల్లీగల్ థింగ్. ఖచ్చితంగా ఇది చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఇది ఎవరో చెప్తే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మేము ఏదో చిన్న బిజినెస్ లాగా చేసుకుంటున్నాం. బిజినెస్ ఇది ఏదో జనరల్ స్టోర్ అనుకుంటున్నా, కిరాణా కొట్టు అనుకుంటున్నావు బిజినెస్. ఇది ఎవరికి తెలిస్తేనే బయటకు వస్తారు కదా సార్. ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఎప్పుడో ఒక రోజు తెలిసేదే, ఎప్పుడో ఒక రోజు బయటపడేదే. ఈ రోజు బయటపడ్డది. అది స్టార్టింగ్ స్టేజ్ లోనే బయటపడ్డది. ఇంకా నీ పెద్ద మాఫియా ఇంకేదైనా ఇంకా పెద్దగా ఇంకా 100లాది అమ్మాయిల జీవితాలను నాశనం చేసే దాకా ఉంటది అనుకుంటున్నావా? ఇది ఉండదు. ఇలాంటి బిజినెస్లు, ఇలాంటి వ్యవహారాలు ఫాస్ట్ గా బయటపడిపోతాయి. తప్పేముంది సార్? ఇప్పుడు తప్పేముంది? తప్పులేదా? తప్పు లేదు సార్. ఇప్పుడు సరే, మీ అమ్మని అక్కడిని తీసుకొచ్చి చేయించి పని తప్పులేదు కదా? మా అమ్మ అక్కని ఎలా అంటారు సార్ మీరు? ఎలా అంటారంటే ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ చెల్లె, ఆమె ఒకళ్ళ అక్క, వాళ్ళకు కూడా అన్న తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒకళ్ళకి ఆడబిడ్డ, ఒకళ్ళకి బిడ్డలు. నీకు కూడా అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న అందరు ఉన్నారు. అవును సార్, అంతవరకు ఏముంది సార్? అంతవరకు పోయాము. తీసుకొచ్చుకోండి, బిజినెస్ కదా. మేము ఎవరికి తెలియకుండా చేస్తున్నాం సార్ ఇక్కడ. బిజినెస్ కదా, నీకు కావాల్సింది ఆడోళ్ళు కదా. చూడు బాబు, మంచి ఎప్పుడైనా చాలా చక్కగా ఉంటుంది, వినడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది.
చూపించడానికి కూడా బాగుంటుంది. కానీ చెడు ఎప్పుడైతే చేస్తావో అది ఒకానొక టైంలో ఎప్పుడైనా బయటపడుతుంది. ఎవడు వద్దనుకున్నా, ఎవడు దాచిపెట్టినా, ఎవడు ఎంత దాన్ని ప్రొటెక్ట్ చేసినా కంపల్సరీ బయటకు వస్తుంది. నువ్వు చేసింది చాలా తప్పు, అందులోనూ చేస్తే ఏముంటుంది సార్ అనడం ఇంకా పెద్ద తప్పు. చూసావా, ఆ అమ్మాయిలు బుద్ధిమంతులాగా ఇంకో ఇద్దరు అమ్మాయిలు మంచిగా పని చేసుకుంటారు కదా, నువ్వు కూడా పని చేసుకోవచ్చుగా, మంచిగా డబ్బులు వస్తాయిగా. నాకు అలాంటి డబ్బు వద్దనే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పోయింది కదా మొత్తం. ఆమె జీవితం నాశనం చేసినావు, ఆమె కంపెన్సేషన్ నువ్వు ఇవ్వాలే. జైలుకి పోయి కూర్చుంటావు. చిన్న పని అనుకుంటున్నావా? తమాషాలు చేస్తున్నావా? ఇంత పని చేసినావు, చిన్న పని అనుకుంటున్నావా? అది సార్ ఇప్పుడైతే మేము ఇప్పటి వరకు అయితే డబ్బు కోసమే చేసాము. డబ్బు వస్తుందని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు జైలుకి పోతే అబ్బా అలాంటి డబ్బు వద్దు నాకు అని అనిపిస్తుంది నీకు. ఇలాంటి వాళ్ళని వదలద్దు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని వదిలేసినాం అనుకో, ఇంకా 100 మంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తారు మీరు ఖచ్చితంగా. ఇన్నోసెంట్గా కూర్చొని మాట్లాడడం కాదు ఇక్కడ. ఏం ఫస్ట్ నుంచి నాటకాలు ఆడుతున్నావు వచ్చి కూర్చున్న కాడ నుంచి? డబ్బుల కోసం చేస్తున్నాం, ఇద్దరు కలిసి ఏంది డబ్బులు డబ్బులు అని అంటున్నారు. నీ గురించి ఆమె చేయడం, ఆమె గురించి ఈమె జీవితాలు నాశనం చేయడము. ఏం డ్రామాలా ఉంది ఇదేమన్నా మీకు? ఎంతమంది జీవితాలు ఇప్పుడు నువ్వు ఇక్కడే చేస్తున్నావు, ఇట్లా 3-4 తీసుకొచ్చినావు, ఇంకా బయట ఇంకేం పనులు చేస్తున్నావు? బయట నా పనులు మాకుంటాయి మేడం. ఇప్పుడు మేము నిజం చెప్తున్నాం కదా, ఇప్పుడు డబ్బు కోసమే చేస్తున్నామని. అదే సార్, ఇది ఒక్కటి కాదు ఇంకేదో నడుపుతున్నారు వీళ్ళు. ఇదే నడుపుతున్నాం మేడం, వ్యభిచారమే చేస్తున్నాం ఇప్పటికైతే. అసలు మై నీకు బుద్ధి ఉండాలి. నువ్వు వాడిని నమ్మినావు, వాడేదో నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఆ మాయలో ఉన్నావు. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవే. నీతో పాటు నీ జీవితం నాశనం అయిపోయింది. నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు సెట్ అవుతానని అనుకుంటున్నావు, నువ్వు సెట్ అవ్వలేదు ఆల్రెడీ. నీ మొత్తం లైఫ్ నాశనం అయిపోయింది. అతను వాడు ఇంకా నేను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? ఇంత చేసిన దానివి నువ్వేం చేయలేదే అంటాడు రేపొద్దున. లేదు నీకు ఇంత తెలుసు కదా నువ్వు కూడా పోవే అంటాడు. ఏ పిల్ల దొరకలేదనుకో రేపొద్దున నిన్నే పంపిస్తాడు. నీకేమన్నా అర్థమవుతుందా? వాడి మీద మోజుతో వాడి మాయలో ఇంత తప్పు చేస్తున్నావు. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకో. అమ్మాయి నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. అర్థం చేసుకో. ఇప్పుడు చూడు వాడు డైరెక్ట్ అంటున్నాడు డబ్బు కోసం చేసా అంటే, రేపు పొద్దున అదే డబ్బు కోసం నిన్ను చంపడనే ఉంది, లేకపోతే నిన్నే పంపించడనే ఉంది లెక్క. అవును మేడం, ఇప్పుడు దానివల్ల నాకు ₹1 కూడా లాభం లేదు మేడం. నేను అందుకే చేపిస్తున్నా అమ్మాయితోనే. ₹1 లాభం లేదా? అవును మేడం. అంటే లాభం చూసి ప్రేమిస్తావా? అంటే ప్రేమించిన అమ్మాయితోటి లాభం చూస్తావా? ఇప్పుడు అది జాబ్ చేయదు, ఖాళీ తిరుగుతుంది. నేనేదో చిన్న జాబ్ చేసుకుంటా, దానివల్ల కూడా ₹1 రావాలి కదా సార్, అమౌంట్ ఉండాలి కదా, అది కూడా జాబ్ చేయాలి కదా. నీ నిజమైన ప్రేమ చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? ఇలా ఉంటుందా ప్రేమ అంటే? ఈమె కూడా విక్టిమే. ఖచ్చితంగా ఆమె కూడా ట్రాప్ లో పడ్డట్టే. అది దానికి తెలుస్తలేదు. అందరిని నేను తీసుకొస్తున్నా అనుకుంటున్నావు. కాదు, పిచ్చిదానిలాగా ఉన్నావు నువ్వు. ఆల్రెడీ పడిందే నువ్వు. అసలు ఎందుకు ఇదంతా చేశారు? చెప్పుతో కొడతారా? నేను నమ్ముకొని ఇంత దూరం వస్తే ఇప్పుడు నాకు ఇలా చేస్తావు, నేను జాబ్ చేస్తలే, నా వాళ్ళ ₹1 వస్తలే అని. చూడండి మేడం ఇప్పుడు ఎట్లా అంటాడు. మేము అని నమ్ముకొని వచ్చిన మేడం, ఇట్లా చేస్తారా తెలియదు మేడం. మాకు ఆల్రెడీ అంత అర్థమైంది. కళ్ళు తెచ్చుకోవాల్సింది నువ్వే. మీలాంటి పిల్లలు, ఈ వయసు పిల్లలకైతే ఎంత చెప్పినా అర్థం కాదు. లగ్జరీలను చూసి అంత మోసపోతున్నారు. మీ కళ్ళు ఇప్పటికన్నా తెరుచుకోండి. ఇట్లాంటి మాయగాడి వడలో పడితే ఏమవుతుంది మీ జీవితాలు? ఇంతే. కట్ చేస్తే సూట్ కేసుల్లో దొరుకుతారు, కట్ చేస్తే డ్రమ్ముల్లో దొరుకుతారు, కట్ చేస్తే షెల్ఫుల్లో దొరుకుతారు. ఇది కథ, ఇదమ్మా కథ. నమ్మి వస్తే ఇట్లుంటది సార్. ఇది మాత్రం పర్సనల్ గా తీసుకొని ఖచ్చితంగా మనం కంప్లైంట్ ఇచ్చి తీరాలి సార్. ఖచ్చితంగా. గల్లీకి 4 ఉన్నారు ఇలాంటి వాళ్ళు. గల్లీకి 4, ఒక్కొక్కనికి 4 గర్ల్ ఫ్రెండ్స్, ఒక్క అబ్బాయికి 4 గర్ల్ ఫ్రెండ్స్. ఆ 4లలో బోర్ కొట్టినప్పుడు ఒకళ్ళ దగ్గర పోతాడు, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తాడు, వెనకాడాడు డబ్బుల కోసం. ఇలాంటి నీచపైన వాళ్ళతోటి దూరం ఉండాలి. ఇలాంటి ఆడపిల్లలు స్పెషల్లీ ఊరు నుంచి వచ్చే వాళ్ళు సిటీకి వచ్చిన వెంటనే ఎవరైనా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం, చూడు ఎంత పెద్ద ట్రాప్ లో ఇరికించాడు మీకు. కానీ మీరు ఇద్దరు కూడా భయపడే అవసరం లేదు. మేమందరం మీతో పాటు ఉన్నాం. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్తాం. మీ ఇద్దరికి న్యాయం జరిగేలా చూస్తాం, ఇతనికి జైలుకు వెళ్ళేలా మేము చూస్తాం. ఇప్పుడు తెలిసింది మేడం, ఇప్పుడు బయట కడ్డా మేడం. మీరైనా ఏదైనా న్యాయం చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఏమైనా న్యాయం చేయండి మేడం, మాకేం తెలియదు మేడం. మీరు న్యాయం చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఇట్లయినా నీ విషయాలన్నీ గోప్యంగానే ఉంచుతామమ్మా. అట్లా మేమేమి బయట అన్నీ కూడా పెట్టము. కానీ చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి మాత్రం, వయసులో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల మాత్రం ఇది తెలుసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా నమ్మేసి ఏం కాదు నన్ను పెళ్లి చేసుకుంటాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు అని మోసపోయే ప్రతి ఒక్క ఆడపిల్లకి మీరే ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ కళ్ళు తెరిపించిన వాళ్ళు అవుతారు. ఏది చెప్పాలో అదే చెప్తామమ్మా, మీరు అలా భయపడకండి, అలా ఏం కాదు, అన్నీ కూడా మేము మా దగ్గర అన్నీ కూడా గోప్యంగానే ఉంటాయి, అలా ఏం బయట పెట్టరు సార్. అసలు ఇలాంటి ఆడపిల్లలకి వీళ్ళకి ఎన్ని సెక్షన్స్ చెప్పినా ఎంత జాగ్రత్తగా ఉండమన్నా ఇలాంటి పోరంబోకుల వలలో చిక్కుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇది బయటపడ్డారని మనకు తెలిసింది మేడం. అదే ఇది బయటపడి ఈ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటే మన దాకా వచ్చేదా, ఇంకో వాళ్ళు వచ్చేసి ఇంకా జరిగేది ఇది. సో ఈ రోజులలో ఆడపిల్లలు కూడా ఒక లవర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒక 10 సార్లు ఆలోచించాలి. ఒక లవర్ ఒక రూమ్ బుక్ చేసినా లేదా రిసార్ట్ బుక్ చేసినా వచ్చాయంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఒక 4 అబ్బాయిలు ఉండొచ్చు, ఒక 10 మంది అబ్బాయిలు ఉండొచ్చు, ఆమెతో ఏమైనా జరగవచ్చు. అన్ని అగత్యాలు బయటపడాయి కదా మేడం, కొన్నే పడతాయి. అందరు ఆడపిల్లలు అరే నాతో ఇట్లా జరిగింది, 5గురు వచ్చి నా మీద దాడి చేసిరని బయటకు రారు కదా. కొంతమంది సిగ్గుతోటి వాళ్ళ పరువు కోసం అయినా వాళ్ళు బయటకు రారు, కొంతమంది బయటకు వస్తారు. బయటకు వచ్చేది ఒక 10 మంది అయితే 90% మంది బయటకు రారు, అది అక్కడికే ఎండ్ అయిపోతుంది. సో ఆడపిల్లలు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన లవర్ మనతో ఏం చేపిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ రమ్మంటున్నాడు, మరీ అంత బ్లైండ్ గా లవ్ ఇస్ బ్లైండ్ అంటాం కదా, ఎవ్రీథింగ్ ఇస్ బ్లైండ్ లా చేయొద్దు. ప్రపంచం బ్లైండ్ కాదు కదా, మనం కూడా కొంచెం మన కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో గ్రహించాలి, చూడాలి. ఇప్పుడు అన్యాయంగా అమ్మాయి జీవితం నాశనమైంది, ఈ అమ్మాయి జీవితం నాశనమైంది. ఇంకిద్దరు ఉన్నారు మేడం, అనే దగ్గర ఫొటోస్ ఉన్నాయి మేడం, వాళ్ళ వీళ్ళు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి మేడం. మీరు టెన్షన్ పడకండి అమ్మా. సైలెంట్ కూడా ఏంట్రా సైలెంట్ ఉండేది, ఏంట్రా సైలెంట్ ఉండేది. డబ్బులు తీసుకున్నా బాబు కూర్చో, ఆడపిల్ల చేసుకుంటున్నావు. ఎన్ని రోజులు బాగా డబ్బు తిని నడిపావు కదా, మొత్తం నడిపావు కదా నువ్వే. నేనేం చిన్న జాబ్ చేసుకుంటున్నా, నువ్వే ఆడపిల్ల మీద చేయలేపుతున్నావు ఏంది? చూస్తుంటే బాగానే చేస్తున్నావు మేడం. ఫస్ట్ విని పోలీసు అవును ఫస్ట్ మీ ఇద్దరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాం మీతో పాటు. మీకు న్యాయం జరిగేలా మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మేడం ఇది పని చేయదు మేడం, ఇవ్వను. ఫోన్ పని చేయదా? ఉండండి, ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఎవరికి ఇచ్చేదో వాళ్ళకే ఈ ఫోన్, మాకు ఇయ్యకు, గుంజుకుంటారు ఫోన్ నువ్వు ఇవ్వకుంటే. అదే కదా, అసలు వినేటట్లేడు సార్, బాగా ముదిరిపోయింటాడు, ఎవ్వరి మాట కూడా వినట్లేదు. నిజంగా జాబులు ఇప్పిస్తామని తీసుకొని వచ్చి ఇదా మీరు చేసే పని? ఎంతమంది నష్టపోతున్నారు, ఇంకా పైగా అసలు జాబ్సే లేవని చెప్పి ఎంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు సార్. ఇట్లాంటి మాయలో పడుతున్నారు ఆ పిల్లలు పోయి. నీ సంగతి ఏందో చూస్తాం అమ్మ, మీ ఇద్దరు బాధపడకండి, మీకు మేమున్నాం, మేము న్యాయం ఇప్పిస్తాం ఖచ్చితంగా. వీనికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్షలు పడేలా మేము చేస్తాం. ఉమెన్ ట్రాఫికింగ్ యాక్ట్ అని ఉంది, ఇంకా చాలా సెక్షన్లు ఉన్నాయి, అన్ని సెక్షన్ల మీద పడేటట్టు ఎఫ్ఐఆర్లు వచ్చేటట్టు చూస్తాం. పర్సనల్ గా తీసుకున్నాను మేడం, మేము కూడా పర్సనల్ గా తీసుకున్నాం, అందరం కూడా ఖచ్చితంగా మీకు న్యాయం వచ్చేలా మేము చేస్తామమ్మా. మీరు వెళ్ళి కూర్చోండి. మీరు కూర్చోండి అమ్మ, రాయిపిస్తాను నేను. ప్లీజ్ మేడం, ఎట్లైనా న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి మేడం, ప్లీజ్ మేడం. మీకు న్యాయం చేయడానికి అమ్మ నా విచారణ అనేది ఉండేది సార్. పర్టికులర్గా ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా కంట పడితే వాళ్ళకి సరైన న్యాయం దొరికే వరకు కూడా ఆయన నిద్రపోరమ్మా. మీరేం టెన్షన్ తీసుకోకండి, మీకు సరైన న్యాయం జరుగుతుంది. మీ వివరాలు కూడా ఎక్కడ రాకుండా మిమ్మల్ని గోప్యంగా ఉంచి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా మేము చూసుకుంటామమ్మా. మీరు నిర్భయంగా వెళ్ళండి. న్యాయం జరగదు, చంపేస్తాను. చంపేసాడు కాదు, కూర్చో. టీమ్ మెంబర్స్ అసలు ఇతన్ని కదలకుండా చూసుకోండి. అసలు ఇంక ఇలా చెప్తే కాదు, మీకు పోలీసు వాళ్ళకి చెప్తే గాని. చేసుకో మేడం, చేసుకో. అది చేస్తున్నారా? చేసుకో, పట్టుకోండి. చేసుకో. ఏంది పట్టుకునే? చేసుకో. ఎక్కడికి పడిపోయేది? ఆవు, పోలీసు వాళ్ళు వస్తున్నారు. అక్కడ కూర్చోబెట్టండి. చేసుకో, బయట మా అమ్మాయిలు. చూసారు కదా, అతను తప్పించుకుంటుంటే పోలీస్ వాళ్ళకి మనం కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని పోలీస్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. నిజంగా కూడా మీ చుట్టుపక్కల మీరు నిజంగా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి రాకేష్లు ఇంకెంతమంది ఉన్నారో పాపం, అలాంటి పద్దులు సత్యాలు ఇంకెంతమంది ఉన్నారు. ఇలాంటి ఉమెన్ ట్రాఫికింగ్ యాక్ట్లో ఇరుక్కుంటున్న ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, మీరు భయపడకుండా ఫస్ట్ మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ మీ పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం అయిపోకుండా ఉండేలాగా చూసుకునే బాధ్యత మీ మీదే ఉంది. మీ విషయాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతాం. ఏదైతే సమాజానికి తెలియచేయాలో అది మాత్రమే చెప్తాము. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, లేకపోతే ఉమెన్ సెల్స్ కూడా ఉన్నాయి, అక్కడ చెప్పినా సరే, లేదు మీకు నా విచారణలో న్యాయం దొరుకుతుంది అని మీరు నమ్మి ఇక్కడికి వచ్చినా సరే, మన అలీ గారు అయితే మీ అందరి కోసము సరైన గైడెన్స్తో మిమ్మల్ని మాత్రం సురక్షితంగా ఉంచడానికే ఈ ప్లాట్ఫామ్ అనేది ఉంది. మీరందరూ కూడా భయపడకుండా ముందరికి వచ్చి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం.
ఎవరైతే ఆడోళ్ళు ఇలాంటి ట్రాప్ లో ఆల్రెడీ పడి ఉన్నారో దయచేసి అంటున్నా, పెళ్ళైన వాళ్ళైనా కానీ పెళ్లి కానోళ్ళైనా కానీ దయచేసి ఎవరైనా ఆల్రెడీ ఇరికి ఉంటే బయటకు రండి, చెప్పండి. మీ హస్బెండ్స్ కి, మీ పేరెంట్స్ కి, మీ తమ్ముళ్ళకి తెలియకుండా దీన్ని మనము చట్టం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం దొరికేలా మేము చేస్తామండి. మేము కాకుండా కూడా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి మీరు కంప్లైంట్ నిర్భయంగా ఇవ్వండి. ఎక్కడైనా కానీ మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగానే ఉంచుతారు. దీన్ని మీ పేరు కానీ మీ ఫోటో కానీ ఎక్కడ ప్రచురించరు. మీకు న్యాయం జరిగేలా చూస్తారు. అంతేగాని ఇలాంటి బాధలలో మీరు ఉంటూ ఇంకా దాన్ని సహించకండి. బయటకు రండి, ప్రశ్నించండి, ఎదిరించండి. నమస్తే.